హాయ్ సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ నార్మల్‌గా ఎవరైనా వచ్చి మనకి దగ్గర జాతకం చూపించుకోవడానికి వచ్చినప్పుడు యోగాల గురించి మా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఎప్పుడున్నాయి, ఏంటి అని తెలుసుకోవడానికే వస్తారు ఎక్కువ మంది. పరిష్కారాల్లాగా గాని. అలా అని మనకి న్యూమరాలజీలో పంచరత్నాలు అని ఉంటాయి కదా సార్! యోగాల్లాగానే అవి అసల వాటి గురించి అందరికీ నాలెడ్జ్ లేదు. కొంచెం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అయితే ఏ వ్యక్తి అయినా సరే మీరు ఎక్కడైనా జాతకం చూయించుకున్నప్పుడు న్యూమరాలజీలో ఒక టాప్ ఫార్ములా ఉంటుందండి. ఈ ఫార్ములా గనక మీరు ఫాలో అయితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఒక 30 ఇయర్స్ బ్యాక్ అండి ఎవరైనా జాతకాలు చూయించుకుంటే న్యూమరాలజీ ద్వారా కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు గురించి మాత్రమే అనాలిసిస్ చేసేవాళ్ళు. అది ఓల్డ్ అండి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా మన లైఫ్ని కనుక డిజైన్ చేసుకోగలిగితే 100% మన లైఫ్లో మనం సక్సెస్ అవుతాం. ఎందుకు చాలామంది చాలా దగ్గర జాతకాలు చూయించుకుంటారు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? కరెక్ట్ ఎనర్జీ మ్యాచ్ చేయలేకపోతున్నారు వాళ్ళకి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ 5 రకాల టాప్ సీక్రెట్స్ని మీ జీవితంలోకి మీరు తెలుసుకున్నప్పుడు 100% మీ లైఫ్లో మీరు ఏది కావాలనుకుంటే అది అట్రాక్ట్ కాబడుతుంది. అంటే కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు అది వైబ్రేట్ అవుతూ ఉంటుందండి మీ లైఫ్లో. అయితే దీంట్లో ముఖ్యమైనది ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్, ఓకే, సెకండ్ ది నేమ్, థర్డ్ ది మ్యారేజ్ డేట్, ఫోర్త్ ది మొబైల్ నంబర్, ఫిఫ్త్ ది బ్యాంక్ అకౌంట్. ఇవన్నీ కూడా మీ లైఫ్లో మీకు సక్సెస్ని ఇచ్చేవి. ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడైనా సరే జాతకం విశ్లేషణ చేసుకున్నప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు మీరు ఏ నంబర్లో పుట్టారు. ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మందిలో ప్రతి ఒక్కరు 1 నుంచి 9 నంబర్ల మధ్యలోనే పుడతారు. ఆ 9 నంబర్లే ఈ 9 నంబర్లే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. దాంట్లో మీ నంబర్ ఏంటి? కాబట్టి మీ నంబర్ గురించి తెలుసుకోవాలండి. ఎప్పుడైతే మీ నంబర్ తెలుసుకున్నారో ఆ నంబర్ క్వాలిటీసే మీ జీవితాంతం ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 3వ నంబర్లో పుట్టారనుకోండి, అది ఏ మంత్లో అయినా కావచ్చు. 3, 12, 21, 30 తేదీలో పుట్టారు, వీళ్ళంతా 3 నంబర్లోకి వస్తారు. అంటే 3 నంబర్ పవర్ వీళ్ళ జీవితంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇటువంటి వ్యక్తులకి ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది, వీళ్ళ నడక స్టైల్ వేరేలాగా ఉంటుంది, మంచి క్రియేటివిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ రజనీకాంత్ 3 నంబర్. కాబట్టి మీరు కూడా మీరు ఏ నంబర్లో పుట్టారో తెలుసుకోండి. దాన్నే మీ బర్త్ నంబర్ అంటారు. మీ బర్త్ నంబరే మీ జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్లో బర్త్ నంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. దాని గురించి తెలుసుకుంటే మీరు ఎందుకు పుట్టారో ఈ భూమి మీద తెలుస్తుంది. అదేవిధంగా డెస్టినీ నంబర్ కూడా ఉంటుందండి. డేట్, మంత్, ఇయర్ అంతా ప్లస్ చేస్తే వచ్చేది డెస్టినీ. డెస్టినీ ఏంటంటే మన లైఫ్లో 35వ సంవత్సరం నుంచి డెస్టినీ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒక డెస్టినీ మీదే ఒక వ్యక్తి జీవితం ఆధారపడి పనిచేస్తుంది. అందుకోసం ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నా డెస్టినీ ఇంతే, నా జీవితం ఇంతే అంటారు. అంటే మీ జీవితాన్ని శాసిస్తున్నది మీ డెస్టినీ. కాబట్టి డెస్టినీ గురించి తెలుసుకోండి. మీ డెస్టినీ మీకు ఎలా పనిచేస్తుంది, డెస్టినీని బట్టే మన లైఫ్లో మనం ఎటువంటి ఉద్యోగాలు చేస్తాం, ఎటువంటి వ్యాపారాలు చేస్తాం, ఎటువంటి భార్య పిల్లలు ఉంటారు, మన లైఫ్ పార్ట్నర్ బిజినెస్లో ఎవరెవరు ఉంటారు, మన ఎండింగ్ లైఫ్ ఎలా ఉంటుంది, డెస్టినీ మీదే ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్లో ఫస్ట్ పాయింట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి తెలుసుకోండి. అదేవిధంగా ఈ బర్త్ చార్ట్లో ఈ భూమి మీద పుట్టిన ఎవరికైనా సరే అండి, ఏ జాతకంలో అయినా సరే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అవును సార్. కాబట్టి మీ బలాలేంటో తెలుసుకోండి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 4, 5, 6 ఉంది, అది బలం వాళ్ళకి. ఎప్పుడైతే 4, 5, 6 ఉంటుందో ఎటువంటి వ్యక్తులు విఐపీలు అవుతారు, రిచ్ పీపుల్ అవుతారు, బిజినెస్లు బాగా చేస్తారు, లగ్జరీగా ఉంటారండి. అలా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ యోగాలు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. కొంతమందికి వీక్నెసెస్ కూడా ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్, వాళ్ళకి 159 లైన్ ఉండకపోవచ్చు. ఇటువంటి వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్ పడుతూనే ఉంటారు. ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ వచ్చే అవకాశాలు లేవు. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకవేళ బలాలు ఉంటే
అది చాలా మంచిది. బలహీనతలు ఉన్నాయనుకోండి, మార్చుకోవచ్చు. రకరకాల రెమెడీస్ ద్వారా దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకురావచ్చు. మ్మ్. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు, కానీ మన డేట్ ఆఫ్ బర్త్లో లేని సక్సెస్ని కూడా న్యూమరాలజీ రెమెడీస్ ద్వారా 100% మిమ్మల్ని హీరోగా చేయొచ్చు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లో ప్లస్ మైనస్ ఉంటుంది, కాబట్టి ప్లస్ని ఇంకా పవర్ఫుల్గా చేసుకోవాలి, మైనస్ ఉంటే దాన్ని కూడా ప్లస్ చేస్తూ వెళ్ళాలి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, మీ యోగాలు ఏమేమి ఉన్నాయి, మీరు ఎటువంటి కలర్స్ వాడచ్చు, ఏ డేట్లో మీరు వర్క్ చేస్తే బాగా కలిసి వస్తుంది, మీకు ఏ డైరెక్షన్ బాగా కలిసి వస్తుంది, ఏ స్టోన్ మీరు వాడాలి, మీ మ్యారేజ్ డేట్ ఏ డేట్లో ఉంటే లక్కీగా, ఇవన్నీ కూడా మీ బర్త్ చార్ట్ అనాలిసిస్లో మీరు చాలా కూలంకషంగా తెలుసుకోవచ్చు. సెకండ్ది వచ్చేసి ఏంటంటే అండి, నేమ్ పవర్. సొసైటీలో మీరు ఎవరిని చూసినా కూడా, ఏ టాప్ పర్సన్ అయినా కూడా దేని ద్వారా గుర్తింపు వస్తుంది వాళ్ళకి? నేమ్ అండ్ ఫేమ్. ఒక మెగాస్టార్ కావచ్చు, ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఏఆర్ రెహమాన్ కావచ్చు, అదేవిధంగా ఒక అమితాబ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అభిషేక్ చేసే కావచ్చు, పనిని బట్టి ఏదైనా కానివ్వండి. ఒక టాప్ పర్సన్, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారనుకోండి, మీకు సచిన్ అంటే క్రికెట్ గుర్తుకొస్తుంది, కానీ ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? సచిన్ అనే వర్డ్లో పవర్ ఉంది. కాబట్టి మీ పేరులో కూడా పవర్ ఉన్నప్పుడు మాత్రమే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఒక వ్యక్తి ఎంత మంచి కుటుంబంలో పుట్టినా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత పవర్ఫుల్గా ఉన్నా, పేరులో గనక వైబ్రేషన్ సరిగా లేకపోతే, నేమ్ పవర్ టోటల్ నెగిటివ్ వైబ్రేషన్లో ఉంటే కలిసి వచ్చే అవకాశమే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి సక్సెస్ 90% నేమ్ పవర్ మీదే ఉంటుంది. ఉదాహరణకు మీరు చూడండి, రాహుల్ గాంధీ గారు ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు. అవును. డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ పవర్ఫుల్, 19th పుట్టాడు ఆయన, వెరీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. కానీ పేరు 36 నంబర్లో ఉంది. 36 అంటే స్ట్రగ్లింగ్ నంబర్, వార్ లైఫ్ నంబర్. అందుకోసమే ఈ రోజుటికి ఆయన ప్రధాని కాలేకపోతున్నాడు, ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే 1 నంబర్ కాంబినేషన్కి 46లో కనుక ఆయన పేరు కనుక ఉండుంటే చాలా టాప్ లీడర్ అయ్యేవాడు ఉండే ఆయన. ఎందుకంటే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేరు లేదు, వైబ్రేషన్ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేమ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా మ్యాచ్ అయితే 100% మీరు టాప్లోకి వెళ్తారు. ఎందుకంటే మీరు ఎంత వర్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత నెగిటివ్ అయినా ఉండనివ్వండి, మీ పేరు కనుక పవర్ఫుల్గా ఉంటే, మీ నేమ్ కనుక వైబ్రేషన్ మీకు మ్యాచ్ అవుతూ ఉంటే, అటువంటి వ్యక్తి 100% సక్సెస్ అవుతాడు. చాలామందికి సీక్రెట్ తెలియదండి, ఏదో పేరు అనుకుంటారు, అది పేరు కాదు, మిమ్మల్ని శాసిస్తున్న ఒక వైబ్రేషన్. కాబట్టి ఆ వైబ్రేషన్ని కరెక్ట్గా కనుక మీరు ఉంచుకోగలిగితే 100% మీ లైఫ్లో సక్సెస్ వస్తుందండి. మెగాస్టార్ చిరంజీవికి అంతకుముందు వేరే పేరు ఉందండి. ఎప్పుడైతే చిరంజీవిగా మారారో నెక్స్ట్ డే నుంచే లైఫ్ స్టార్ట్ అయింది ఆయనకి. ఏఆర్ రెహమాన్కి ముందు పేరు దిలీప్ ఉందండి. ఎప్పుడైతే ఏఆర్ రెహమాన్గా మారారో ఈరోజు సంగీతంలో భారతదేశానికి ఆస్కార్ అవార్డు అందించిన గొప్ప వ్యక్తి తను. ఆ పేరు అంత పవర్ఫుల్గా ఉంటుంది. రజనీకాంత్ గారి పేరు శివాజీరావు గైక్వాడ్, రజనీకాంత్గా మారి ఇప్పుడు చూడండి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాబట్టి పేరులో పవర్ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఒక్కసారి మీ పేరు కూడా ఎలా ఉందో తెలుసుకోండి. అదేవిధంగా మూడోది మ్యారేజ్ డేట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ అండి, చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళైపోయింది ఇంకేంటి దీంతో అనుకుంటారు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు పెళ్ళి కాకముందు ఇద్దరు వేరే డేట్ ఆఫ్ బర్త్లో పనిచేస్తూ ఉంటాయి మీ మీద. మీకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకే డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది, అదే మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్. మీ మ్యారేజ్ డేట్ ఆఫ్ బర్త్ కనుక రాంగ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీ మ్యారేజ్ డేటు 4 కానీ 7 కానీ 8 ఉన్నా చాలా చాలా ప్రమాదం. మీ మ్యారేజ్ డేటు మంత్ ఇయర్ అంతా ప్లస్ చేస్తే టోటల్ 48 వచ్చిన ప్రమాదమే అండి. ఇటువంటి నెగిటివ్ మ్యారేజ్ డేట్లో ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మూడోది మ్యారేజ్ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. నాలుగవది వెరీ 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 ఇంపార్టెంట్, మొబైల్ నంబర్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మీదే మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ప్రతి సిచ్యువేషన్లో మీకు మొబైల్ అవసరం.
ఎవరైనా ఒక గంట మొబైల్ లేకుండా ఉంటున్నారా? లేదు అస్సలు, చిన్న పిల్లలతో సహా. మొబైల్ ఎంత నీడ్ అయిపోయినప్పుడు మనం ఎంత మ్యాజిక్ నంబర్ వాడాలి, ఎంత లక్కీ నంబర్ వాడాలి. రోజులు 15 నుంచి 18 గంటలు మన చేతిలో ఉంటుందంటే దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్కు లక్కీ నంబర్ కనుక ఉంటేనే ఆ మొబైల్ ద్వారా మీకు సక్సెస్ వస్తుంది. అదే నెగిటివ్ నంబర్ వాడారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు స్ట్రగుల్ నుంచి బయటపడలేరు. కాబట్టి మొబైల్ నెంబర్ చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ బ్యాంక్ అకౌంట్. చాలామంది నాకు అడుగుతారు, సార్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి మన లైఫ్కి ఏంటి, సక్సెస్కి ఎక్కడ తేడా ఉంటుందని అడుగుతారు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మీకు ఏదైనా శాలరీ ఇవ్వాలన్నా, మీకు ఏదైనా డబ్బు ఇవ్వాలన్నా ఎలా వచ్చేది? బై హ్యాండ్ వచ్చేది. అవును, క్యాష్ వచ్చేది. కానీ ఇప్పుడు మీకు డబ్బు రాదే. లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంక్ అకౌంట్ ద్వారా వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయి ఉంటుందో మనీ ఫ్లో బాగా ఉంటుంది. కొంతమంది నాకు అడుగుతారు, సార్ ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది అంటారు. ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెక్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీగా ఉంటుందని చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ 5 ఉందనుకోండి. ఈ వ్యక్తి గనక ఎప్పుడైనా సరే 44 కానీ, 53 కానీ, 61 కానీ, 71 కానీ ఇటువంటి నెగిటివ్ టోటల్ బ్యాంక్ అకౌంట్స్ కనుక వాడితే ఎట్టి పరిస్థితుల్లో డబ్బు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ తెలుసుకోండి. డేట్ ఆఫ్ బర్త్లో మీ బలాలేంటి, మీ బలహీనతలేంటి, ఎటువంటి యోగాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు ఈ భూమి మీద ఎందుకు పుట్టారనేది కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందండి. ప్రతి జీవి ఈ భూమి మీదకి వచ్చాడంటే ఏదో ఒక పర్పస్తో వస్తాడండి. కాబట్టి ఆ పర్పస్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్, రాజీవ్ గాంధీ గారు తను పొలిటికల్లోకి రాకముందు వాళ్ళ జాతకం చూయించినప్పుడు ఆయన లేదు నేను పైలట్ అవుతానని చెప్పారు. కానీ జాతకంలో తను రాజకీయ నాయకుడిగా రాసిందండి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు చనిపోయారో ఆయన ప్రధాని అయ్యాడు. అంటే మీ జాతకంలో కూడా అటువంటి యోగాలు ఏదో ఒకటి ఉంటాయి. కాబట్టి మీరు అది తెలుసుకోండి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చాలా చాలా ముఖ్యం.